ఇప్పుడు వాస్తవానికి ఈ తరహా సమస్యలు మన రాష్ట్రంలోనే ఉన్నాయా, దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయా? డిఫరెంట్గా ఉంటాయి. వేరు వేరు రకాల ఒక్కొక్క సమస్యలు ఏరియాలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చుక్కల భూములు అని అంటారు, వాళ్ళకి అదే సమస్యలు ఎదురవుతున్నాయి. కాకపోతే ఇంత క్లమ్జీ లేదు, అది క్లమ్జీయా క్లమ్జీ గందరగోళం గజిబిజి అనుకుందాం. గజిబిజి. కానీ ఇక్కడ ధరణి కంటే భూభారతి మెరుగేనా ఎట్లా అయితే? ధరణి అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేసినాం కదా. దాంట్లో ఎంట్రీ చేసేటప్పుడు ఏదైతే మనము తప్పులు జరిగినాయో ఆ తప్పులు సవరించడానికి తహసీల్దార్ సరిపోతాడు. ఇప్పుడు రాఘవేందర్ రెడ్డి లేకపోతే సన్ ఆఫ్ పెంటారెడ్డి ఉంటే ఆయన పేరు కరెక్షన్ చేయడానికి కలెక్టర్ ఎందుకు? అవును, లోకల్ ఎంఆర్ఓ చేస్తే అయిపోతుంది. ఎంఆర్ఓ ఈయన రాఘవేందర్ రెడ్డి అవునా కాదా విఆర్ఓనో లేకపోతే పటవారిని పంపించి తెలుసుకొని ఆయన రికార్డు ఆధారు పంచనామా చేసి చేయొచ్చు కదా, ఇవన్నీ తీసుకొని చేస్తే అయిపోతుంది. అప్పటికప్పుడు చేయొచ్చు. అప్పుడు అప్లికేషన్ ఆయన మీ సేవకు పోవాలి, రాఘవేంద్ర రెడ్డి ఏది మన మీ సేవకు పోవాలి, అప్లికేషన్ ఫిలప్ చేయాలి, 1100 రూపాయలు కట్టాలి, మీ సేవ ప్రాసెస్ ఫీజు 100 రూపాయలు కట్టాలి, ఇక కమిషన్ అంతా కలిపి 1500 ఇస్తే రాఘవేంద్ర రెడ్డి అని పేరు కరెక్షన్కు కలెక్టర్ పోతుంది. కలెక్టర్ ఆయన ఫీల్ అయ్యి రిపోర్ట్ తెప్పించుకొని ఈయననేనా అని ఆయన రిపోర్ట్ సాటిస్ఫై అయితే ఆయన బొటన్ వేలు పెట్టాలి. ఓ, చాలా పెద్ద కథ ఉంది. అధికారి బాధ్యుని చేయడానికి బాగానే ఉంది, అధికారే బాధ్యుడు బాగుంది. అది కానీ కిందనే చేస్తే అయిపోయేది, అది డబ్బులు మిగిలేవి టైం. చాలామంది అదే చెప్పారు అన్నట్టు, నేను ప్రతి చోటు అదే చెప్పిన. చాలా పవర్స్ ఆయనకు, నేమ్ కరెక్షను, కులం కరెక్షను, తండ్రి పేరు కరెక్షను, స్పెల్ చెక్, తర్వాత ఎక్స్టెంట్ అనేది మీకు ఇబ్బంది ఉంటుంది, విస్తీర్ణం. ఈ తర్వాత భూమి రకము కుష్కియా తెరియా అవి, తర్వాత పంట 2 ఇవన్నీ కొన్ని కరెక్షన్ చేయగలిగి తహసీల్దార్ చేస్తాడు. అన్ని తీసుకుపోయి ఆయనకి ఇచ్చారు. అన్ని ఒకరి దగ్గర ఉండదు కదా, అది కూడా అధికారాల వికేంద్రీకరణ ఉండాలి, ఒకరి దగ్గర ఉంటే ఎట్లా? పవర్ అంతా సెంట్రలైజ్ చేసినాక పబ్లిక్ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన రాఘవేంద్ర రెడ్డి కన్ఫర్మ్ అయితేనే ఆయన బోటన్ లేకపోతే నో రిజెక్టెడ్ అంటే మళ్ళీ ఇడికి వస్తుంది. మళ్ళీ మీ సేవకు పోవాలి, అప్లికేషన్ నింపాలి, మళ్ళీ ఎంఆర్ఓ పోవాలి, ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ పోవాలి, కలెక్టర్ మళ్ళీ ఎంఆర్ఓకి ఇస్తే ఎంఆర్ఓ ఆర్ఐకి ఇస్తాడు, పోయి ఎంక్వైరీ చేస్తాడు, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఆడిపోతే మళ్ళీ ఆయన బొటన వెళ్ళి పెడితే ఓకే అవుతుంది, లేకపోతే మళ్ళీ షెడ్యూల్ చేయాలి. అట్లా ఒక్కొక్కరు 3-5 సార్లు పెట్టుకున్నారు, 1500. నేను ఏ తప్పు చేయకుండా, నాకు ఈ సంబంధం లేకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నా పేరు రాసుకొని నువ్వు నన్ను తిప్పడం ఏంది? ఏ తప్పు చేయని రైతు ఎందుకు సఫర్ కావాలి అనే దాని మీద కొంచెం హైలైట్ అయింది. ఇప్పుడు భూభారతి పరిష్కారం చేస్తుందా పాయింట్కి వస్తున్నా. అక్కడ ఏమైందంటే వాళ్ళు ఇవన్నీ హైలైట్ చేసుకోగలిగారు అన్నీ. ఇప్పుడు మీలాంటి టాప్ లెవెల్ మీడియాస్ అందరు కూడా ఖచ్చితంగా మాట్లాడారు. ధరణి వల్ల ప్రజలు బాగా సఫర్ అవుతున్నారు. ఆయన తిరగలుగుతాడండి. రాఘవేంద్ర రెడ్డి ఆయన రిచ్, ఆయన కులం ఉన్నది, బలం ఉంది, బలగం ఉంది, రాజకీయం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన చాలా ప్రధానమైంది, ఎంత పేదవాళ్ళు అయినా సరే. ఇప్పుడు ఊళ్ళలో ఉండే లోయర్ బీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత ఎస్సీలు కలెక్టర్ దగ్గరికి పోతారా? ధైర్యం సరిపోదు, ఎదురు నిలబడి మాట్లాడలేరు వాళ్ళు. కరెక్ట్. అది ఇప్పుడు ఈ పెద్ద పెద్ద కులపలు జరిగిన తప్పులను చేయించుకున్నారు వాళ్ళు. కానీ ఈ చిన్నల పరిస్థితి ఏంది? జనమంతా పోయి అక్కడ లోకల్ లీడర్ పెట్టాక ఇది బాగలేదు, దీన్ని తీసేద్దాము, తీసేయడం కాదు మేము బంగాళాఖాతంలో కలుపుతామని స్లోగన్ ఇచ్చుకున్నారు. వీళ్ళు అయింది కదా. సరే, ఏది ఏమైనా ప్రజలు 10 ఏళ్ల తర్వాత శాస్త్రీయంగా కూడా 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉండదు ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రధానమంత్రి కూడా, ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా 10 ఏళ్ల కంటే ఎక్కువ ఉంటే అది ఏందో మన ఇంటి చుట్టం 2 రోజులకే మంచిగా అనిపిస్తుంది. 3వ రోజు మురికి చుట్టం అయినట్టుగా 3వసారి మజా ఉండదు. అది దానికో దీనికో మొత్తానికైతే ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఒక ప్రభుత్వం వచ్చింది. మరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి మంచి కలర్ ఇచ్చారు. కోతిని ఉండకుండా దానికి భాషంగాలు కట్టి దానికి అది పెట్టి అవన్నీ చేసి ఇప్పుడు భూభారతి అని పేరు మార్చారు. పేరు మార్చిన తర్వాత ప్రజలకు అదనపు సౌకర్యం ఏంది అని అంటే, ఇంతవరకైతే గతంలో చేసినటువంటి ధరణి చట్టంలో ముఖ్యమైనది చెప్పలే మీకు నేను ఏంటంటే, అది చట్టబద్ధం కాలేదు. ధరణి ఏ చట్టమైనా కూడా ధరణి అనే చట్టము పోర్టల్ ద్వారా జనాలకు కొత్త రకం పాలన అందించాలని అనుకున్నప్పుడు చట్టబద్ధత ఉండాలి. అసెంబ్లీలో చర్చ జరగాలి, ఇద్దరు తిట్టుకోవాలి,
వాళ్ళు వీళ్ళు తిట్టుకోవాలి కదా భూషణ, వాళ్ళు చర్చ అందాం, అర్చుకోవాలి. మీది బాగాలేదు మీది బాగాలేదు అనుకోవాలి, మనం అనుకుంటాం కామన్ మ్యాన్గా మనం ఏమనుకోవాలి, మీరు మరొకరు తిట్టుకుంటే దానివల్ల రిజల్ట్ వస్తుంది కదా భయ్, చర్చ వస్తుంది. దానివల్ల క్యాబినెట్ అప్రూవ్ కావాలి, దానికి గవర్నర్ అసెంట్ కావాలి, గవర్నర్ ఓకే అయిన తర్వాత అది చట్టబద్ధమై జనాలకు పోయిన తర్వాత అప్పుడు మీరు ఏమైనా తప్పు చేస్తే కోర్టుకు పోతే ఒప్పుకుంటుంది, లేకపోతే కోర్టే తీసుకుంటలేదు, ధరలు ఏ తప్పు జరిగినా ఒప్పుకుంటలేదు. కాబట్టి దాని చట్టబద్ధత లేనప్పుడు నువ్వు ఏం చేస్తావు? దీనికి చట్టబద్ధత లేని చట్టాన్ని వీళ్ళు చట్టబద్ధం చేసారు. ధరణిలో ఏదైనా తహసీల్దారు కనుక ప్రొసీడింగ్స్ ఇస్తే ఏమైనా తప్పు జరిగితే అప్పలేట్ అథారిటీ ఆర్డీఓ పై అధికారి ఉంటుండే 71 యాక్ట్ ప్రకారంగా, అందులో ఏం లేదు. ఈయన తీసుకుపోయి ఏం చేసినట్టు సివిల్ కోర్టు కూడా, సివిల్ కోర్టు ఎందుకు తీసుకుంటుంది? అది చట్టమే కానప్పుడు నేను ఎందుకు తీసుకుంటండి అంటది. చట్టం అయితే కదా దానికి రూల్స్, దానికి పద్ధతి, ఆ బుక్ తీసుకుపోయి వాళ్ళకి పెట్టాలి. రైతు ఈ రకం కష్టాలు పడితే ఈ చట్టం ప్రకారంగా ఇది అవును అవును రైట్ అని చెప్పి జ్యుడిషియరీ ఒప్పుకోవాలి కదా. జిల్లా జడ్జి ఏం చెప్తారు దాని గురించి? నాకు దాని చట్టమే కాలేదు నేనేం చెప్తాను, ఆయన తీసుకోలే ఆయన. ఇప్పుడు భూభారతి ఏం చేసిందంటే అది ఏమైనా కరెక్షన్ చేయని, మొత్తానికైతే నేను దీన్ని చట్టం చేస్తాను, చట్టం చేసింది. డిసెంబర్ చట్టబద్ధత వచ్చింది. దాంట్లో జరిగిన మార్పులు చూస్తూ ఉంటే యాజ్ ఆన్ టుడే గతంలో లేనటువంటి అప్పీల్ పవరు భూభారతి ఇచ్చింది. ఇప్పుడు మీరు వచ్చారు, నేను తహసీల్దార్ నా దగ్గరికి వచ్చారు, మీ ఎవరో మీ పరిచయం ఉన్న ద్వారా ఎకరన్నర భూమి కొన్న తర్వాత మీ డాక్యుమెంట్ కరెక్టే ఉంది, కానీ విస్తీర్ణం వచ్చేటప్పటికి ఎకరా 20 గుంటల బదులు ఎకరా 19 గుంటలు పడ్డది. మరి ఒక్క గుంట ఎవరిని అడగాలి? నన్ను అడగడానికి లేదు, ఇంకా నేను ఇచ్చేసిన మీ ప్రొసీడింగ్, నా వల్ల తప్పు జరిగింది. ఎవరి దగ్గర పోవాలి? మీ పై అధికారి దగ్గర పోవాలి. నా పై అధికారి దగ్గర పోయి సార్ ఇక్కడ నా డాక్యుమెంట్ ఏది ఉన్నది, తహసీల్దార్గా వాళ్ళు తప్పు జరిగిందంటే అప్పుడు ఆయన పిలిపించి ఎంక్వైరీ చేసి అమ్మిన వాళ్ళను మిమ్మల్ని పిలిపించి అమ్మింది నిజమే డాక్యుమెంట్ ఉందో ఉంది ఎస్ అన్న తర్వాత ఆయన పాస్బుక్ కరెక్షన్ అవుతుంది. ఈ ప్రొవిజన్ ధరణి ఉన్నప్పుడు అసలు లేనే లేదు, ఇతను తీసుకొచ్చి పెట్టాడు. అసలు పవర్స్ లేకుండా చేసిందండి ధరణి సిస్టంలో. విఆర్ఓలో మీకేస్తిరి, విఆర్ఏలో మీకేస్తిరి, ఆర్డీఓ లేకుండా జాయింట్ కలెక్టర్ పవర్స్ లేవు. వాట్ ఇస్ వ్యవస్థ మీద కోపం ఉంటే వ్యవస్థను విధ్వంసం చేయొద్దు, రిడ్రెస్లు చేయాలి. శుభనా బచ్చన్న రిడ్రెస్లు తప్పు చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అదనంగా ఇచ్చింది ఏంటంటే అంటే పాత ప్రభుత్వము మీకు అంతకంటే ముందు నచ్చకపోతే దాంట్లో ఏమైనా చేయండి, కానీ టోటల్గా తీసేసిండు ఆయన. అయితే వీళ్ళు మరి తిరిగి గ్రామ పాలన అధికారులను తీసుకొని వస్తా అంటున్నారు, బహుశా ప్రక్షాళన చేస్తామని అంటున్నారు, వస్తారు. అయితే కొంతమంది ఆయన ఇదివరకే ఇచ్చినప్పుడైతే వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. 5,000 మంది ఆప్షన్ ఇచ్చారు. ఆ 5,000 మందిలో మళ్ళీ ఒక పరీక్ష పెట్టిండు, 3,500 మంది పాస్ అయ్యారు. వాళ్ళు త్వరలో జాయిన్ అవుతారు. మిగతా వాళ్ళు కూడా టెస్టులు పెట్టి తీసుకుంటూ ఉంటుంది. మొత్తం 10,954 మంది అవసరం మన దగ్గర ఉన్న రెవెన్యూ గ్రామాలు. ఇక్కడ అంటే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటికైతే ఇట్లా చూడవలసిందే, చూద్దాం. ఇక్కడ ప్రభుత్వం డిజిటల్ సర్వే అంటున్నది. డిజిటల్ సర్వే అంటే ఏమిటి? డిజిటల్ సర్వే అంటే ఏం లేదు శుభన. ఇదివరకు డయాగ్నల్ సిస్టమ్ అనేది ఉండే, చైన్ ఆ సిస్టమ్ అనేది ఉండే. ఆ సిస్టమ్ ఏమైందంటే పాత పద్ధతి అయిపోయింది, స్టాఫ్ లేరు, దానికి చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి దాన్ని తీసుకొని ఉన్న సైన్స్కి టెక్నాలజీకి అడాప్ట్ చేసుకొని దాన్ని కొంత ఆ భూమి యొక్క విస్తీర్ణాన్ని మొత్తం దాంట్లో అప్లోడ్ చేసి సర్వే నెంబర్ వైజ్ గతంలో ఉన్నటువంటి దాన్ని తీసుకొని మీద డ్రోన్స్ ద్వారా సర్వే చేస్తామని అంటున్నాం.